వెల్కమ్ చెప్తున్నాము. అండ్ అలాగే ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ గారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. సో ఇవాళ అవార్డీస్ అందరికీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. సో ఎస్, నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మీ అందరి జర్నీలో నేను కూడా ఉన్నాను ఆ పార్ట్. సో ఇవాళ ఒక సక్సెస్ఫుల్ సినిమాని ఇవ్వడమే కాకుండా ఆ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా ఆ సక్సెస్కి తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ 2025కి అవార్డుని అందుకోవడం జరుగుతుంది. సో వారందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేట్ చేసేస్తూ, అండ్ వీళ్ళందరినీ నమ్మి, ఇంత టాలెంట్ని నమ్మి, ఇంత మంచి విజయవంతమైన చిత్రాల్ని మనందరికీ వచ్చేలా చేసింది ఈటీవీ విన్. సో నేను చాలాసార్లు వేదిక మీద నుంచున్నప్పుడు చెప్తూ ఉంటాను, మీరు కంటెంట్తో విన్ అవుతూ ఉంటారు, మీరు ఎంతోమందికి లైఫ్ ఇచ్చి విన్ అవుతూ ఉన్నారు అని చెప్పి. నిజంగానే మీరు మరొకసారి విన్ అయ్యారు, ఇన్ని అవార్డ్స్ని విన్ అయ్యారు. సో ఈటీవీ విన్తో ఇంతమందిని మనందరికీ పరిచయం చేయడమే కాకుండా, ఇంత మంచి అద్భుతమైన చిత్రాలతో విజయాన్ని అందుకోవడమే కాకుండా, సో విజయవంతమైన జర్నీ వాళ్ళకి ఇవ్వడమే కాకుండా ఇంత మంచి అవార్డుని కూడా వాళ్ళు అందుకునేలా చేసింది అని చెప్పాలి. కంగ్రాచులేషన్స్. చాలామంది జర్నలిస్టులు కూడా ఉన్నారు, ఎందుకంటే ఎప్పుడు చెప్తూ ఉంటాం, ప్రేక్షకులకి అండ్ టీమ్కి మధ్యలో ఒక వారధిలా ఉంటూ ఉంటారనమాట. ఈ అన్ని చిత్రాలకి చాలా బాగా ప్రమోషన్స్లో ఉండి, చాలా బాగా రివ్యూస్ ఇచ్చి ప్రేక్షకుల వరకు చేర్చింది మన మీడియా మిత్రులు. ఓకే, ముందుగా రాహుల్ గారు విల్ స్పీక్, ప్రొడ్యూసర్. అందరికీ నమస్కారం అండి. సో ఇది ఎలా వర్ణించలేము ఈ ఆనందాన్ని. నేను ఫస్ట్ ప్రెస్ మీట్ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పుడు చెప్పాను, నేను డిగ్రీ అయ్యి ఫస్ట్ రావటమే ఈటీవీ ప్రొడక్షన్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. దాని తర్వాత అదే సంస్థలో నేను ప్రొడ్యూసర్గా నుంచోపెట్టారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద ఈటీవీ సంస్థకి. అండ్ ఈ సినిమా ఇంత అద్భుతంగా రావటానికి దీని వెనక కృషి చేసిన క్యాస్ట్ అండ్ క్రూ, అండ్ ఈ సినిమాని ఈ విధంగా మలిచిన నితిన్ అండ్ సాయి గారికి వీఆర్ సో థ్యాంక్ఫుల్ అండి. అండ్ గద్దర్ అవార్డు రావటం అనేది ఇది ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది, ఇలాంటి మంచి సినిమాలు తీయాలని ఒక ఉత్తేజాన్ని కల్పించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాహుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరి అసలు నేపథ్య సంగీతం కానీ చిత్రంలో మనందరినీ కదిలిస్తుందన్నమాట. అది అందించిన సురేష్ బొబ్బిలి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. వేదిక ముందున్న నారాయణమూర్తి గారికి, భరద్వాజ్ గారికి థ్యాంక్ యూ సార్, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. నేను ఇది ఎందుకు వేసుకున్నా అంటే, గద్దరన్నతో నాకు ఒక 15 సంవత్సరాల క్రితం నాకు ఒక తీపి గుర్తు ఒకటి ఉంది. నేను ఫస్ట్ టైం తెలంగాణ కోసం ఒక సాంగ్ కంపోజ్ చేసిన అండి. కంపోజ్ చేసినప్పుడు రిలీజ్కి బిఫోర్ గద్దరన్న మా స్టూడియోకి వచ్చి ఆ పాట విన్నాడు. విని అసలు ఎంత అద్భుతంగా కంపోజ్ చేసినవరా, ఇలాంటి పాట ఇంతవరకు, అంటే మనం ఒక డప్పు కాలికి గజ్జ కట్టుకొని ఒక డప్పు భుజాన్ని వేసుకొని కొట్టడమే ఇప్పటివరకు జరిగింది, మన పాట ఇంతవరకు ఇంత అద్భుతంగా ఎవరు చేయలేదు, నువ్వు చేసినవురా, నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతావురా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతావురా అని నన్ను ఆ రోజు బ్లెస్ చేసిండు. ఈరోజు నేను చేసిన 2 సినిమాలకు గద్దరన్న అవార్డ్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ గద్దరన్న, ఆ రోజు నన్ను బ్లెస్ చేసిరు. థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఈ కండువ వేసుకున్న గద్దరన్న గుర్తుగా. అండ్ మాకు ఈ అవార్డ్స్, గద్దర్ అవార్డ్స్ ఇచ్చినందుకు తెలంగాణ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారికి అండ్ ఎంటైర్ తెలంగాణ గవర్నమెంట్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సాయిలన్న, ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చినందుకు. వేణన్న, రాహుల్ గారు, అనురాగ్ అన్న అద్భుతంగా పాడిండు, నాకు వచ్చినంత ఆనందంగా ఉంది అనురాగ్ అన్నకు అవార్డు వచ్చినందుకు. థ్యాంక్ యూ అన్న. నా ఫేవరెట్ సింగర్ తెలుగులో అన్న, తెలుగు సింగర్ సార్, తెలుగు సింగరే, మన తెలుగు సింగర్. అండ్ ఈటీవీ నితిన్ గారికి, సాయి గారికి థ్యాంక్ యూ సార్. సార్ నేను ఒకే నెలలో 3 సినిమాలు డెలివరీ ఇచ్చిన సార్, అంత ఫాస్ట్గా వర్క్ చేస్తున్నా. మొన్న ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సండే స్టార్ట్ చేసి మళ్ళీ సండే కంప్లీట్ చేసిన సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ బొబ్బిలి గారు. మీరు ఇంతే ఫాస్ట్గా ఇవ్వాలి సినిమాలు అని, సక్సెస్లు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డుని అందుకున్న అనురాగ్ కులకర్ణి గారిని మాట్లాడవలసిందిగా, దాని తర్వాత ఒక లైన్ పాడవలసిందిగా కూడా ముందే చెప్పేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి గెస్ట్లుగా విచ్చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్ సార్కి, నారాయణమూర్తి గారికి నమస్కారం. అండ్ ముళ్ళపూడి వర గారికి కూడా నమస్కారం అండి. సో నేను నా జర్నీ
ప్రాపర్గా స్టార్ట్ అయింది ఫస్ట్ నాకు కొంచెం అంటే నేనున్నానని చెప్పి తెలిసింది 'శతమానం భవతి' అనే సినిమా నుంచి 2017లో. సో అప్పుడు నేను ఎప్పుడు కంపోజర్స్కి పాడినా నాకొక అంటే నేను ఒక ఎక్స్పీరియన్స్ గమనించేవాడిని. ఏ పాట పాడినా ఫైనల్ మనకి సింగర్స్ని చెన్నై నుంచో బాంబే నుంచో తీసుకొచ్చి పాడించడం ఒక కైండ్ ఆఫ్ అంటే ఎక్కువ శాతం అంటే ఒక 10 సాంగ్స్ ఉంటే అందులో ఒక 8 to 9 సాంగ్స్ అన్నీ అట్లా ట్రై చేసేవాళ్ళు అనమాట బయట సింగర్స్ని తెచ్చి. సో నాకు ఎప్పుడు లోపల ఒక ఫీలింగ్ ఉండేది, అరే మనం ఎందుకు అంటే ఎక్కడ మనం వెనకబడుతున్నామన్న ఫీలింగ్తో నాకేంటంటే అంటే ఈ దారి కనుక్కుంటూ వెళ్ళే ప్రాసెస్లో 9 years ఇంతవరకు మీ అందరి ఆశీస్సులతో దేవుడి ఆశీస్సులతో నేను ఐ బీన్ గోయింగ్ స్ట్రాంగ్. సో మాది అదే ఇందాక భరద్వాజ్ సార్ అన్నారు, అదే అనురాగ్ కుల్కర్ని అంటే ఎక్కడ బాంబే సింగర్ అనుకున్నానని చెప్పి. సో ఆ గౌరవం కోసం నేను చాలా మందిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాను, అంటే మనకు కూడా తెలుగు సింగర్స్ కూడా ఆ గౌరవం రావాలని చెప్పి. సో మా ఊరు బాసర దగ్గర నీలా అనే ఊరు, సో రంజల్ మండలం. అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కామారెడ్డి. సో ప్రాపర్ తెలంగాణ ఇది. బట్ నా ఉద్దేశం ఏంటంటే మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడి నుంచి వచ్చినా అని చెప్పి నేను పుట్టిన ఊరికి కానీ నా ఊరికి కానీ పేరు తీసుకురావాలనేది ఉద్దేశం. సో అందుకని ఐడెంటిటీ పరంగా నేను ఎప్పుడు అంత పెద్దగా చెప్పుకోకపోయినా కృషి పరంగా మాత్రం ఎప్పుడు తక్కువ కాకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాను. అండ్ ఈ రోజున అంటే ఈ 9 yearsలో నేను నేర్చుకుంది ఏంటంటే మనకి ఒక విజన్ ఉంటే ఆ కన్సిస్టెన్సీ అండ్ ఆల్ అవి హెల్ప్ అవుతాయి అని చెప్పి. సో ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం వల్ల ఆ విజన్ ఇంకా పెద్దదై ఇంకా రెస్పాన్సిబిలిటీ తీసుకొని నాకు ఇప్పుడు నా ఫస్ట్ అవార్డ్ తెలంగాణ గద్దర్ అవార్డ్ కాబట్టి ఇది చాలా స్పెషల్గా ఉండిపోతుంది ఎప్పుడు లైఫ్లో. తర్వాత నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేశానని చెప్పి గుర్తుంచుకోవడానికి ఇది ఒక మైల్ స్టోన్ నాకు. అండ్ ఈ పాట పాడే అవకాశం ఇచ్చినందుకు వేణు ఉడుగుల గారికి, అండ్ ఈ పాట చాలా అద్భుతంగా కంపోజ్ చేసినందుకు సురేష్ బొబ్బిలి గారికి, అండ్ దీన్ని చాలా అద్భుతంగా డైరెక్ట్ చేసి ఈ ప్రాసెస్ అంతా అందరినీ నమ్మి ఈ సినిమా తీసినందుకు సాయిలు కంపాటి గారికి. అండ్ ఈ పాటలో లిరిక్స్ చాలా సులువుగా మీ అందరికీ అర్థమయ్యేలాగా రాసి దీన్ని ఎంతో అంటే పెద్ద పెద్ద కవిత్వాలు రాయడం చాలా కష్టం, కానీ సులువైన పదాలు రాయడం పెద్ద కవిత్వాలు రాయడం చాలా ఈజీ, కానీ సులువైన పదాలతో డీప్ మీనింగ్ చెప్పడం చాలా కష్టం. సో మిట్టపల్లి సురేందర్ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. అందాల ఓ ముద్దుగుమ్మ, గుండె గీసుకున్నదేని బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ, నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా, నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు అలుకంగా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు అలుకంగా, తొలిసారి నీ చూపు తను వారతాకంగా, పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగా, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనా నిన్ను వీడిపోని నీడైతనే. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట థియేటర్ వరకు ఆడియన్స్ వచ్చేలా చేసింది, దాని తర్వాత కూర్చొనేలా చేసింది, అండ్ ఆ చిత్రం అంతా నచ్చేలా చేసింది, ఇన్ని అవార్డ్స్ వచ్చేలా చేసింది. 4 అవార్డులు ఈ చిత్రానికే వచ్చాయన్నమాట, క్రేజీ అసలు. అండ్ ఇప్పుడు మరి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ మొదటి సినిమాకి అందుకున్న సాయిలు కంపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. రాజు వెయిట్స్ రాంబాయిని మనందరికీ అందించారు ఆయన. ఆర్నమూర్తి సార్, లవ్ యూ సార్. అది మీదే సార్, ఆ కలరు అదంతా అదంటేనే మీరు సార్. సో థ్యాంక్ యూ సార్, మీరు రావటం చాలా సంతోషంగా ఉన్నా సార్. చిన్నప్పుడు ఇప్పుడు టీవీలలో చూసుకొని ఇప్పుడు లైవ్లో చుట్టం మస్తు అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ తమ్మారెడ్డి సార్, థ్యాంక్ యూ సార్. మీ విశ్లేషణ మీదంతా నాకు మస్తు ఇష్టం, మీరు చూస్తూ ఉంటారు సార్. సో థ్యాంక్ యూ సార్. సూపర్ సినిమాలు ఉన్నాయి సార్. మీ కొంచెం అటు ఇటు అవుతుంది, ఏమనుకోకండి సార్. సో ఈ అవార్డు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సార్కి, అట్లనే బట్టి విక్రమార్ గారికి, ఆ జ్యూరీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అట్లనే ఈ సినిమా రూపుదాల్చడానికి కారకులైన ఈటీవీ విన్ నితిన్ గారికి, సాయి గారికి అన్న థ్యాంక్స్ అన్న. నితిన్ సార్ థ్యాంక్ యూ సార్. అట్లనే బాపిరెడ్డి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. రామోజీరావు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక నా టెక్నీషియన్స్ డిఓపి వాజిద్ గారికి, అట్లనే ఎడిటర్ నరేష్ గారికి, ముఖ్యంగా మనోడు సురేష్ బొబ్బిలన్న, మనోడు 70 millions 75 millions అయిందన్న పాట, రాజు రాంబాయి పాట. సో ఆ పాట సినిమాని తీసుకొచ్చింది, ఏమంటారు సినిమాకి తీసుకొచ్చింది, ఇంత ప్రజాదరణ పొందడానికి కారణం ఆ పాట. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అట్లనే
మిట్టపల్లి సురేందర్ అన్న పాట రాసిన మిట్టపల్లి సురేందర్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అట్లనే వేణన్న థ్యాంక్ యూ అన్న. ఇక ఏమంటారు అన్న, అది చాలా అంటే ఎంత చెప్పినా తక్కువ వేణన్న ఎమోషన్ అది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రాహుల్, ఐ లవ్ యూ రాహుల్. ఒక పిల్లర్ లెక్క ఉన్నావు, సినిమాకి చాలా కష్టపడ్డావు, చాలా హెల్ప్ చేసినావు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ. అట్లనే టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకి ఎవరెవరైతే మాకు మంచి రివ్యూలు ఇచ్చి, సార్ ఏంటి సార్ మన పెద్ద సార్ నరేంద్ర కుమార్ సార్ ఓకే. సో నరేంద్ర కుమార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరన్నా మర్చిపోతే అంతే. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మన అందరికి, మీకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ అవార్డ్స్ కొట్టిన మన లిటిల్ ఆర్ట్స్ బ్రో, మార్తాన్ బ్రో సూపర్, సన్నీ బ్రో సూపర్, రాకేష్ బ్రో ఆదిత్య బ్రో ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్ కుమేండ్. ఇట్లనే థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. సారీ, రాజు రాంబాయిలకి, అఖిల్కి, తేజస్వికి, డాంబర్కి, అలా ఫ్రెండ్స్ క్యారెక్టర్కి, వెంకన్న గారికి, సారీ చైతు సార్, వెంకన్న గారికి, అందరికీ ఈ సినిమాకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని యాక్టింగ్ చేసి అన్నీ భరించిన ఆర్టిస్టులు అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఆఫీస్ బాయ్ నుంచి అందరికీ లైట్ మ్యాన్లు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు లేని సినిమా ఉండేది కాదు, ఇట్లా వచ్చేది కాదు. వంశీ నందిపాట అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. బన్నీవాస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సినిమాకి గెస్టులుగా వచ్చిన, మా సినిమాకి ఫస్ట్ నుంచి మనోజ్ అన్న నుంచి స్టార్ట్ పెడితే మొన్నటిదాకా వచ్చిన అందరికీ, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ, గెస్టులందరికీ, ప్రతి ఒక్కరికి, చిన్న సినిమా అని చెప్పి అందరు వచ్చారు, మస్తు సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సాయిలో కంపాటి గారు. గాయత్రి మేడం, గీతా మేడం, గీతా భగత్ మేడం, మీరు లేదు మేడం, ప్రతి దాంట్లో మాకున్నారు, మస్తు ఏమంటారు ఎనర్జీ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓ, నా కోసమే అంత స్పీడ్గా మైక్ తీసుకున్నారా? నేనేంటో అనుకున్నా, బట్ నిజంగా ఎంత హానెస్ట్గా తను ఉంటారో అంతే హానెస్ట్ విజయాన్ని కూడా అందుకోవడం జరిగింది. సో ఇదే హానెస్టీతో, ఇలాంటి సక్సెస్తో, ఇలాంటి అవార్డ్స్తో మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు వేణు ఉడుగుల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. అందరికీ నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన భరద్వాజ్ గారికి, మూర్తి గారికి, వర గారికి, పూజా నాగేశ్వరరావు గారికి అండ్ అందరికీ, మీడియాకి అందరికీ థ్యాంక్ యూ. ప్రభుత్వాలు అవార్డులు ఎందుకు ఇస్తాయి అంటే, ఏ సినిమా పడితే ఆ సినిమా తీయొద్దు, ముఖ్యంగా సమాజాన్ని తప్పుదోవ పట్టించే సినిమాలు తీయొద్దు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ఏ కల్చర్ అయితే, ఏ ఫుడ్ కల్చర్ అయితే, ఏ పండుగలైతే కనిపిస్తాయో అదే మెయిన్ స్ట్రీమ్ కల్చర్గా చలామణి అవుతుంది. కాబట్టి వైవిధ్యమైన సినిమాలు తీయండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు తీయండి అని స్టేట్ అవార్డ్స్ ఇస్తాయి. ఒక రకంగా ప్రభుత్వాలు ఇచ్చే అవార్డ్స్, ప్రభుత్వం ఇచ్చే స్టేట్మెంట్స్, ఇంకా చెప్పాలంటే ప్రోత్సాహం. ఈ ప్రోత్సాహాన్ని మాకు 4 అవార్డుల రూపంలో ఇచ్చినందుకు గవర్నమెంట్కి, జ్యూరీకి, ఎఫ్డిసి చైర్మన్ గారికి, అందరికి కూడా మా టీం తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంతే స్ఫూర్తితోనే మేము మళ్ళీ మంచి సినిమాలు తీసి మళ్ళీ మీ అందరి ప్రేక్షకుల మెప్పు పొందుతామని అనుకుంటున్నాం. 2006 అప్పుడే నేను ఇండస్ట్రీకి వచ్చిన. నేను మధుమా అంకల్ గారని ఒక యాడ్ ఫిల్మ్ మేకర్ ఉన్నారు, చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన దగ్గర రైటర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యా. అప్పుడు యువ భారత్ అని ఈటీవీ 2లో ఒక గుర్తు ఉండి ఉంటుంది మీ అందరికీ. ఈటీవీ 2లో ఒక డాక్యుమెంటరీ సిరీస్ వస్తూ ఉండేది. సో దానికి రైటర్ కావాల్సి వచ్చినప్పుడు మధుమాంకల్ గారు అడిగారు, ఈటీవీ 2కి డాక్యుమెంటరీ రాయాలంట, నువ్వు రాస్తావని అడిగారు. షాక్ అయినా నేను. అప్పటి వరకు ఎవరు రాస్తున్నాను, అవి రాతలో కాదో కూడా తెలియదు. సార్ అది రాస్తా సార్ అన్న. అంటే ఎట్లా రాయాలి సార్ అన్న. తర్వాత రాస్తా అంటే కదనే అన్నాడు ఆయన.
కాదు సార్, ఒకసారి చూసి నేను రాస్తాను సార్ అన్న. రాసి ఒక 2 ఎపిసోడ్ రాయి మనం పంపిద్దాం, ఓకే అనుకుంటే నువ్వు రైటర్ అన్నాడు అన్నట్టు. పంపించిన తర్వాత అక్కడ వాళ్ళు చూసి ఈ అబ్బాయి ఎవరు రాసింది అంటే కొత్త పిల్లోడు అండి, చిన్న పిల్లగాడు రాసిండు అని చెప్పిండు. బాగా రాశాడు, మరి ఎవరు డైరెక్టర్ అంటే చూడాలి సార్ అన్నాడు ఆయన. లేదు ఇతన్ని చేయమని చెప్పండి అన్నారంట. ఆయన ఫోన్ చేసి నువ్వే డైరెక్షన్ చేయాలి దీన్ని అన్నాడు. సార్ అది అప్పటివరకు ఎక్కడ పని చేయలే నేను. సార్ అది రాయడమే రాదు సార్, ఏదో రాసిన, ఇప్పుడు మీరు డైరెక్షన్ అంటున్నారు సార్ అన్న. లేదు మీరు రాయండి, వాళ్ళు నమ్ముతున్నారు అని అన్నాడు. 2 చేయండి డైరెక్షను, అది బాగుంటే కంటిన్యూ చేద్దాం అన్నారు. తర్వాత కంటిన్యూగా 10 ఎపిసోడ్లు నేను డైరెక్ట్ చేశాను. తర్వాత నాకు వేరే సినిమా అవకాశం వస్తే బయటకు వచ్చిన. అలా మొదటిసారి 2006లో నేను డైరెక్టర్ని అవ్వడానికి ఈటీవీ వాళ్ళు నాకు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇంతకాలానికి నేను ప్రొడ్యూసర్ అవ్వడానికి కూడా ఈటీవీ సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా ఈటీవీ విన్ అంటే ఇక చాలామంది చెప్పారు వీళ్ళిద్దరి గురించి. వాళ్ళు నాకు మంచి ఫ్రెండ్సే కాదు, బ్రదర్స్ లాగా. నాకు భయం వేసింది ఫస్ట్, అసలు ఎవరైనా నమ్ముతారా ఈ కథని అని. అలాంటిది వాళ్ళు నమ్మి ఇచ్చారు. అది మనం అనుకున్నట్టుగానే ఈరోజు ఇంత దూరం మన ప్రయాణం సాగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే ఇంకా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సురేష్, బోస్, మిట్టపల్లి సురేందర్, చైతు, అందరూ ఇక్కడ అవార్డులు వచ్చిన అందరికీ కూడా నా పేరున అందరికీ విషెస్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. శైలు గారు వాంట్ టు యాడ్ సంథింగ్ ఏదో